Wake up to reality. నమస్తే ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ కింగ్ కాసు క్రియేషన్స్. గైస్, ఈరోజు నేనైతే మీ ముందుకి 2024 యమహా R3 బైక్ యొక్క వాకర్ అండ్ రివ్యూ నేనైతే మీ ముందుకైతే తీసుకొచ్చాను. రీసెంట్గా అయితే యమహా కంపెనీ 300cc కేటగిరీలో 2 బైక్స్ అయితే లాంచ్ చేసింది. ఒక బైక్ వచ్చేసి మనకి యమహా R3, ఇది ఒక స్పోర్ట్స్ బైక్, అండ్ ఇంకొక బైక్ వచ్చేసి మనకి MT-03, ఇది ఒక నేకెడ్ బైక్. అండ్ ఈ యమహా R3 బైక్ ఇంతకు ముందుకు మన ఇండియాలో అయితే ఉండే, అండ్ 300cc మంచి పవర్ఫుల్ బైక్ ఇది. అండ్ చాలా మందికి బైక్ అంటే ఇష్టము, కాకపోతే బైక్ అప్పుడు డిస్కంటిన్యూ అయితే చేశారు. అండ్ తర్వాత చాలా మంది వెయిట్ చేశారు ఎప్పుడెప్పుడు వస్తుందా అని. అండ్ ఫైనల్గా అయితే యమహా కంపెనీ మనకి ఈ ఇయర్లో యమహా R3 బైక్ని అయితే తీసుకొచ్చింది. అండ్ నెక్స్ట్ లెవెల్ అయితే అప్డేట్ అయితే చేసింది బైక్ని అయితే. ఇంకొకటి ఏంటంటే, యమహా కంపెనీ ఈ 2 బైక్స్ని మనకి ఇండియాలో అయితే మ్యానుఫ్యాక్చర్ అయితే చేయడం లేదు. ఈ 2 బైక్స్ని మనకి ఇండోనేషియా నుంచి ఇండియాలోకి అయితే ఇంపోర్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే, ఇండియన్ మార్కెట్ కోసం తయారు చేసే బైక్కి ఇంటర్నేషనల్ మార్కెట్ కోసం తయారు చేసే బైక్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది రెండిట్లల్లా. అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ వీడియోలో యమహా R3 బైక్ గురించి ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ బైక్ ఎలా ఉంది, బైక్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, అండ్ ఈ బైక్ ప్రైస్ ఎంత అని చెప్పి. అండ్ వీడియో మీకు నచ్చిన, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. ఇక ఎప్పటిలాగానే ఈ వీడియోకి కూడా నేను 1K వ్యూస్ ప్లస్ 200 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. టార్గెట్ అయితే కంప్లీట్ చేయండి. ఇప్పుడు మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఏ బైక్ అయినా హార్ట్ ఇంజనే కాబట్టి మనం ఈ బైక్ ఒక ఇంజన్ నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ బైక్ ఒక ఇంజన్ ఒక డిస్ప్లేస్మెంట్ కానీ మనం చూసుకున్నట్టయితే 321cc 2 సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్ లిక్విడ్ కూల్డ్ DOHC FI ఇంజన్ ఇది. ఇంక ఇంజన్ ఒక పవర్ అండ్ టార్క్ గురించి మాట్లాడుకుంటే మనకి పవర్ వచ్చేసి 42.0 PS పవర్ ఎట్ 10,750 RPM లో అవుతుంది. అండ్ టార్క్ వచ్చేసి మనకి 29.5 Nm టార్క్ ఎట్ 9,000 RPM లో అవుతుంది. అండ్ ఇంజన్ మొత్తం మనకి బ్లాక్ కలర్ ఫినిషింగ్ అయితే చేశారు. అండ్ దాని సైడ్ లో చూస్తే మనకి ఇక్కడ యమహా అని ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సో మీకు పవర్ అయితే బైక్ లో అయితే ఎక్కువ అవుతుంది. సో మంచి ఒక ఆట అయితే ఆడుకోవచ్చు మీరు హైవే పైన అయితే ఈ బైక్ తో అయితే. ఇంకా ట్రాన్స్మిషన్ చూసుకున్నట్టయితే ఈ బైక్ లో మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ అవుతుంది. సో 6 గేర్లు అయితే ఉంటాయి బైక్ లో, కానీ ఈ బైక్ లో మనకి క్విక్ షిఫ్టర్ అయితే లేదు, అదొకటి మిస్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూస్తే మనకి సైడ్ స్టాండ్ అవుతుంది. సో సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా ఉంది ఈ బైక్ లో. సో ఇది స్పోర్ట్స్ బైక్ కాబట్టి మనకి సెంటర్ స్టాండ్ అయితే ఉండదు. ఒకవేళ మీరు చైన్ క్లీన్ చేసుకోవాలనుకున్నా, టైర్ పంచర్ అయినప్పుడు పంచర్ చేసుకోవాలనుకున్నా, ఇలాంటి మీరు పెడాక్ స్టాండ్ అయితే యూజ్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి రైడర్ ఫుట్ పెక్స్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి ఫ్లెక్సిబుల్ అండ్ అల్యూమినియం ఫుట్ పెక్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి పిలియన్ ఫుట్ పెక్స్ అయితే ఉన్నాయి. ఇవి ఫోల్డబుల్, ఇవి కూడా అల్యూమినియమే. సో పిలియన్ ఫుట్ పెక్స్ వచ్చేసి మనకి చాసెస్ మౌంటెడ్ పిలియన్ ఫుట్ పెక్స్ అయితే ఇచ్చారు. సో క్వాలిటీ అయితే బాగుంది. ఇంకా డ్రైవ్ టైప్ చూసుకుంటే ఈ బైక్ వచ్చేసి మనకి ఓపెన్ చైన్ డ్రైవ్ తో అయితే వస్తుంది. చైన్ అయితే మొత్తం ఓపెన్ ఉంది కాబట్టి మీరు ఎవ్రీ 500 కిలోమీటర్స్ కి చైన్ అయితే మీరు క్లీన్ చేసుకోండి. చైన్ ఒక లైఫ్ టైం అయితే బాగుంటది. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ యమహా R3 బైక్ యొక్క సస్పెన్షన్ గురించి. ఫ్రంట్ వచ్చేసి మనకి 37mm USD ఫోక్స్ అయితే ఉన్నాయి. సో ఫ్రంట్ మనకి కొంచెం సన్నపాటి USD ఫోక్స్ అయితే ఇచ్చారు. కొంచెం దొడ్డి ఇచ్చుంటే బాగుండు, కాకపోతే సన్న అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వచ్చేసి మోనోక్రాస్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఇది అడ్జస్టబుల్ అయితే కాదు, మనం అడ్జస్ట్ అయితే చేసుకోలేము. సో ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ సస్పెన్షన్. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ మీద బురద పడకుండా మనకి మడ్ ఫ్లాప్ అయితే ఇస్తారు. కానీ వీళ్ళు అట్లా కాకుండా ఈ ప్లాస్టిక్ ప్యానల్ అయితే ఇచ్చారు టైర్ కి సస్పెన్షన్ కి మధ్యలో మొత్తము. సో బురద గిట్ల అయితే సస్పెన్షన్ మీద అయితే పడదు. అండ్ దగ్గరికి వెళ్తే గానీ మనకి ఆ సస్పెన్షన్ అయితే కనబడట్లేదు. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బైక్ యొక్క బ్రేక్స్ గురించి. ఈ బైక్ వచ్చేసి డ్యూయల్ డిస్క్ విత్ డ్యూయల్ ఛానల్ ABS తో అయితే వస్తుంది. ఈ బైక్ లో మనకి డ్యూయల్ ఛానల్ ABS ఉంది కాబట్టి బైక్ స్కిడ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ అయితే ఉంటాయి. ఇంకా ఫ్రంట్ డిస్క్ సైజ్ వచ్చేసి 290mm డిస్క్ బ్రేక్ అవుతుంది. అండ్ ఫ్రంట్ ABS కూడా ఉంది. ఇంకా ఫ్రంట్ క్యాలిపర్ వచ్చేసి మనకి 2 పిస్టన్ యాక్సిల్ మౌంటెడ్ క్యాలిపర్ అవుతుంది. సో రేడియల్ మౌంటెడ్ అయితే కాదు. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి 220mm డిస్క్ బ్రేక్ అవుతుంది. అండ్ ABS కూడా ఉంది బ్యాక్. అండ్ బ్యాక్ సైడ్ క్యాలిపర్ వచ్చేసి మనకి సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బైక్ యొక్క వీల్స్ అండ్ టైర్ సైజ్ గురించి. వీల్స్ సైజ్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ 17 ఇంచెస్ బ్లూ కలర్ అలో వీల్స్ అయితే ఇచ్చారు. ఇంక ఈ బైక్ ఒక టైర్ సైజ్ గా చూసుకున్నట్టయితే ఫ్రంట్ వచ్చేసి 110/70 R17 ఇంచెస్ టైర్ అవుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 140/70 R17 ఇంచెస్ టైర్ అవుతుంది. ఇంక ఈ బైక్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి డన్లప్ స్పోర్ట్స్ మ్యాక్స్ GPR 300 రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇచ్చారు. సో మీకు రేడియల్ టైర్స్ కాబట్టి మీకు మంచి గ్రిప్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ బైక్ ఒక డిజైన్ అండ్ లుక్స్ గురించి. అండ్ ఈ బైక్ చూడడానికి మనకి కొంచెము యమహా R15 V3 బైక్ లెక్క అవుతుంది.
ఇక మనం ఫ్రంట్ డిజైన్ నుంచి అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ఇంక ఇక్కడ పైన చూసినట్టయితే మనకి ట్రాన్స్పరెంట్ విండో స్క్రీన్ అయితే ఇచ్చారు. సో ఇది పెద్దగానే ఉంది. ఐ స్పీడ్ లో వెళ్ళినప్పుడు విండో అయితే అంత ఈజీగా తగలదు మీ ముఖానికి. ఒకవేళ పెద్దది కావాలంటే రిమూవ్ చేసి మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు పెద్దది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బైక్ ఒక నంబర్ ప్లేట్ అయితే వస్తుంది ఈ ప్లేస్ లో. ఇంకా ఫ్రంట్ హెడ్ లైట్ లుక్ చూడడానికి ఇలా అవుతుంది. అండ్ హెడ్ లైట్ కి మధ్యలో మనకి ఇక్కడ ఎయిర్ ఇంటెక్ అయితే ఇచ్చారు. సో ఎయిర్ అనేది ఇందులోకి వెళ్ళి ఇంజన్ అయితే కూల్ అవుతుంది. అండ్ ఎయిర్ ఇంటెక్ కి రెండు పక్కల లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి ఎల్ఈడి హెడ్ లైట్ అయితే ఇచ్చారు. సో మీకు ఎల్ఈడి హెడ్ లైట్ కాబట్టి లైట్ త్రో అయితే బాగుంటది. అండ్ లుక్ అయితే అదిరిపోయింది ఫ్రంట్ లుక్ అయితే. ఇంక ఇక్కడ కింద చూసినట్టయితే మనకి ఈ బైక్ ఒక రేడియేటర్ అయితే ఇక్కడ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి లిక్విడ్ కూల్డ్ రేడియేటర్. అండ్ ఫ్రంట్ మడ్ గార్డ్ కూడా మనకి బాడీ కలర్ మడ్ గార్డ్ అయితే ఇచ్చారు. ఇది ప్లాస్టిక్ దే. అండ్ ఈ కలర్ అయితే షైన్ అవుతుంది లైట్ పడ్డప్పుడు. అండ్ ఇక్కడ చూస్తే మనకి యమహా అని ఇక్కడ అయితే మెన్షన్ అయితే చేశారు. ఇది స్టిక్కరే, పెయింట్ అయితే కాదు, వైట్ కలర్ స్టిక్కర్. అండ్ ఈ మడ్ గార్డ్ కి సైడ్ లో కూడా మనకి ఇక్కడ ఏబిఎస్ అని ఇక్కడైతే స్టిక్కర్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా వైట్ కలర్ స్టిక్కరే. అండ్ సైడ్ ప్రొఫైల్ లుక్ చూస్తే బైక్ అయితే ఇలా ఉంది. అండ్ నాకైతే బాగా నచ్చింది ఈ బైక్ డిజైన్ అయితే. సో మంచి ఏరోడైనమిక్ డిజైన్ ఉంది. అండ్ లుక్స్ అయితే అదిరిపోయినాయి బైక్ అయితే. సో మీకు నచ్చిందా లేదా కామెంట్ అయితే చేయండి. నాకైతే నచ్చింది బైక్ అయితే. అండ్ ఈ బ్లూ కలర్ అయితే నెక్స్ట్ లెవెల్ అవుతుంది. అండ్ ఇందులో మనకి ఇంకొక కలర్ కూడా ఉంది ఈ బైక్ లో, బ్లాక్ కలర్. ఇంక ఈ బైక్ సైడ్ ఫేరింగ్ ప్యానల్ దగ్గర అయితే మీరు చూడండి ఎంత గ్యాప్ ఉందో. ఇదంతా మనకి ఏరోడైనమిక్ డిజైన్ కోసము ఇట్లయితే వీళ్ళు డిజైన్ చేశారు. సో మీకు ఏరోడైనమిక్ డిజైన్ అయితే బైక్ లో చాలా బాగుంది. అండ్ ఈ ప్యానల్స్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి. సో క్వాలిటీ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు. సో ఇది ఇంపోర్టెడ్ వెహికల్ కాబట్టి మనకి క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అండ్ ఈ సైడ్ ఫేరింగ్ ప్యానల్ పైన చూస్తాం మనకి ఇక్కడ R3 అని ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సో చూడొచ్చు మీరైతే. అండ్ ఈ టర్న్ ఇండికేటర్స్ చూసుకుంటే ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ అయితే ఇచ్చారు ఈ బైక్ లో మనకి. అండ్ దీని డిజైన్ కూడా చాలా డిఫరెంట్ అవుతుంది. అండ్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో చాలా స్ట్రాంగ్ అవుతుంది ఇదైతే టర్న్ ఇండికేటర్స్ అండ్ ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్. అండ్ ఇక్కడ కింద చూస్తాం మనకి ఇంజన్ కౌల్ అయితే చూడొచ్చు, మొత్తం బ్లాక్ కలర్ అయితే. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ సైడ్ నుంచి చూడడానికి ఇలా అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి యమహా లోగో అవుతుంది 3D లా క్రోమ్ ఫినిషింగ్ అయితే చేశారు. అండ్ ఏదైతే ఈ ఫ్యూయల్ ట్యాంక్ ఉందో ఇది మొత్తం ప్లాస్టిక్ ఫ్యూయల్ ట్యాంక్. దీని లోపల మనకి స్టీల్ ట్యాంక్ అయితే ఉంటుంది, పైన ప్లాస్టిక్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇస్తారు. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ పైన చూడడానికి ఇలా అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి E5 E10 స్టిక్కర్ అయితే చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి E20 ఫ్యూయల్ కి సపోర్ట్ చేయదేమో ఈ బైక్. సో ఇంటర్నేషనల్ వేరియంట్ కాబట్టి మనకి జస్ట్ E5 E10 సపోర్ట్ ఒకటే ఉంది అనుకుంటా. ఎందుకంటే ఇది ఇంపోర్టెడ్ వెహికల్ కాబట్టి E20 ఆప్షన్ లేనట్టుంది. ఇంకా సైడ్ ఈ సీట్ కింద ఉన్న ప్యానల్ వచ్చేసి మొత్తం మనకి ప్లాస్టిక్ దే అండ్ బ్లాక్ కలర్ ఫినిషింగ్ అయితే చేశారు. దీనిపైన మనకి డిజైన్ టైప్ ఎలిమెంట్స్ అయితే యాడ్ చేశారు, చూడడానికి బాగుంది. అండ్ ఈ బైక్ ఒక చాసిస్ కూడా మీకు ఇక్కడైతే కనబడుతుంది. అండ్ ఈ బైక్ లో పడిన చాసిస్ వచ్చేసి మనకి డైమండ్ ఫ్రేమ్ అయితే యూజ్ చేశారు. సో చాలా బాగుంటుంది ఈ చాసిస్ అయితే. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఈ చాసిస్ ని వెల్డింగ్ చేస్తారు కదా, సో అది కూడా మనకి క్లియర్ గా అయితే కనబడుతుంది వెల్డింగ్ చేసింది కూడా. ఇంకా ఇటు పక్కన చూసినట్టయితే మనకి బైక్ ఒక సైలెన్సర్ అవుతుంది. అండ్ ఈ సైలెన్సర్ మొత్తం మనకి బ్లాక్ కలర్ ఫినిషింగ్ అయితే చేశారు. అండ్ ఈ ప్లేట్ కూడా బ్లాక్ కలర్ ఫినిషింగ్ చేశారు, కానీ మిడిల్ లో మనకి డిజైన్ అయితే యాడ్ చేశారు. అండ్ ఈ బైక్ ఒక సైలెన్సర్ సౌండ్ నేను వీడియో స్టార్టింగ్ అయితే పెట్టినా, వెళ్ళి చూడండి. ఇంక ఈ బైక్ ఒక సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ లో మనకి స్ప్లిట్ సీట్స్ అయితే ఉన్నాయి. సో రైడర్ కి పిలియన్ కి సపరేట్ సీట్స్ అయితే ఉంటాయి. అండ్ రైడర్ సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే నేను ఎక్కి కూర్చున్నప్పుడు అయితే నాకు కంఫర్ట్ అయితే చాలా బాగా అనిపించింది. సో రైడర్ సీట్ అయితే మంచిగా మెత్తగా ఉంది, వెడల్పు ఉంది, కూర్చున్నప్పుడు అయితే కంఫర్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా పిలియన్ సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే పిలియన్ సీట్ అయితే చిన్నగా ఉంది అండ్ మరి పెద్దగా కూడా లేదు. సో కూర్చున్నప్పుడు అయితే అన్కంఫర్టబుల్ అయితే ఉంటుంది. అండ్ ఈ బైక్ మీకు ఫ్యామిలీకి అయితే అస్సలు సెట్ అవ్వదు. ఇంక ఈ బ్యాక్ సైడ్ ప్యానల్ పైన కూడా మనకి వైట్ కలర్ గ్రాఫిక్స్ అయితే ఇచ్చారు, చూడడానికి అయితే బాగుంది. అండ్ ఈ టైల్ లైట్ పైన కానీ మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి యమహా లోగో అవుతుంది 3D లా అండ్ మొత్తం క్రోమ్ ఫినిషింగ్ అయితే చేశారు. ఇక్కడ వచ్చేసి బైక్ ఒక టైల్ లైట్ అయితే చూడొచ్చు, ఇది ఎల్ఈడి టైల్ లైటే. అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఈ బైక్ లో మనకి టైర్ హగ్గర్ అయితే ఇవ్వలేదు. సో దీని వల్ల బైక్ లుక్ అయితే మొత్తం చేంజ్ అయిపోతుంది, చాలా బాగుంది ఇట్లయితే. ఇంకా ఇటు పక్కన వచ్చేసి ఇక్కడ మనకి శారీ గార్డ్ అట్లాంటి అయితే ఏమి ఇవ్వలే, కాకపోతే ఇక్కడ చూసినట్టయితే మనకి బైక్ లో అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అయితే ఇచ్చారు, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకా హ్యాండిల్ బార్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ లో మనకి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. అట్లని చెప్పి హ్యాండిల్ బార్ మొత్తం కిందికి లేదు, అట్లని చెప్పి మొత్తం పైకి కూడా లేదు. సో మిడిల్ అయితే ఉంది. సో మంచి కంఫర్టబుల్ పొజిషన్ లో హ్యాండిల్ బార్ అయితే వీరు అరేంజ్ అయితే చేశారు. మీరు నడిపేటప్పుడు మరి లీన్ అయి నడిపే పని అయితే ఉండదు ఈ బైక్ అయితే. హ్యాండిల్ బార్ రైట్ సైడ్ వచ్చేసి ఈ రెడ్ కలర్ స్విచ్లనే ఇంజన్ కిల్ స్విచ్, సెల్ఫ్ స్టార్ట్ స్విచ్ ఇంటిగ్రేట్ అయితే చేశారు. అండ్ దీని కింద వచ్చేసి మనకి హజార్ లైట్ స్విచ్ అయితే ఉంది. హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ మనకి డెడికేటెడ్ గా పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. అండ్ దీనిపైన వచ్చేసి హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హార్న్ స్విచ్ అయితే ఉంది. అండ్ దీని కింద వచ్చేసి టర్న్ ఇండికేటర్ స్విచ్ అయితే ఇచ్చారు. క్లచ్ అయితే చాలా హార్డ్ ఉంది. అండ్ ఈ బైక్ లో అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కూడా లేదు, సో ఇందులో అది కూడా ఇవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే ఈ బైక్ లో మనకి అడ్జస్టబుల్ లీవర్స్ అయితే ఇవ్వలేదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సో బ్రేక్ లివర్ గానీ క్లచ్ లివర్ గానీ మనకి అడ్జస్టబుల్ అయితే ఇవ్వలేదు. కాకపోతే ఇవి వచ్చేసి మనకి అల్యూమినియం లీవర్స్. ఇంక ఈ బైక్ లో వచ్చేసి మనకి ఫుల్లీ డిజిటల్ ఎల్సిడి డిస్ప్లే అయితే ఇచ్చారు. మొత్తం ఇన్ఫర్మేషన్ మనకి డిజిటల్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి పైన ఆర్పిఎం అయితే ఉంది, కింద మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, స్పీడోమీటర్ ఉంది, ఇంజన్ టెంపరేచర్ చూపిస్తుంది, ఫ్యూయల్ గేజ్ ఉంది, ట్రిప్ మీటర్ చూపిస్తుంది, ఓడోమీటర్ చూపిస్తుంది,
చూపిస్తుంది, టైం చూపిస్తుంది, ఇవన్నీ అయితే చూపిస్తుంది. కాకపోతే ఈ కన్సోల్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ లేదు, టర్న్ బటన్ నావిగేషన్ లేదు, అట్లా ఈ బైక్లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ కూడా లేదు, అండ్ TFT కలర్ డిస్ప్లే కూడా మిస్ అయిపోయింది. ఇలాంటివి అయితే మిస్ అయినాయి. ఇంకా ఈ Yamaha R3 బైక్ యొక్క డైమెన్షన్స్ గురించి కానీ మనం మాట్లాడుకున్నట్టయితే సీట్ హైట్ వచ్చేసి 780 mm అవుతుంది, గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 160 mm, వీల్ బేస్ వచ్చేసి 1380 mm, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 14 లీటర్స్, అండ్ ఈ బైక్ ఒక మొత్తం వెయిట్ వచ్చేసి 169 kgs అవుతుంది. అండ్ ఈ బైక్ ఒక మైలేజ్ వచ్చేసి మీరు 25 నుంచి 30 అయితే ఎక్స్పెక్ట్ చేసి తీసుకోండి, అంతే ఇస్తుంది బైక్ కూడా. అండ్ ఈ బైక్ ఒక టాప్ స్పీడ్ వచ్చేసి మీకు ఈజీగా 160+ అయితే వెళ్ళిపోతుంది ఈ బైక్ అయితే. ఇంత పోయే వీడియో అయితే Yamaha R3 బైక్ గురించి అయితే. బైక్ అయితే నెక్స్ట్ లెవెల్ అవుతుంది, కాకపోతే ఈ బైక్లో మనకి పెద్దగా ఫీచర్స్ అయితే లేవు, లైక్ ట్రాక్షన్ కంట్రోల్, క్విక్ షిఫ్టర్, అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్, బ్లూటూత్ కనెక్టివిటీ, TFT కలర్ డిస్ప్లే, ఇట్లాంటి ఫీచర్స్ అయితే మనకి బైక్లో అయితే ఇవ్వాలి. ఎందుకంటే ఇది మనకి ఇంపోర్టెడ్ వెహికల్. సో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏదైతే బైక్ ఉందో సేమ్ బైక్ మన ఇండియాలో కూడా ఉంటుంది. ఇంక ఈ బైక్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 4,64,900 అవుతుంది. ఇంకా ఆన్ రోడ్ ప్రైస్ గిట్లా మీరు తెలుసుకోవాలనుకుంటే షోరూమ్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్ మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, ఫోన్ చేసి కనుక్కోండి, లేదంటే షోరూమ్కి వెళ్ళిపోండి. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ షోరూమ్లో ఈ Yamaha R3 బైక్ పైన ఆఫర్స్ అయితే ఉన్నాయంట, ఒకసారి మీరే వినండి, మేనేజర్ సార్ అయితే చెప్తారు. అండి, నేను ఆర్ట్వీల్స్ Yamaha ఆథరైజ్డ్ డీలర్ నుంచి మాట్లాడుతున్నాను. మాది మదీనాగూడలో షోరూమ్ ఉంది. నా పేరు వినయ్, నేను ఇక్కడ మేనేజర్ని. మనకి R3 కొత్తగా లాంచ్ అయింది, మీకు తెలుసు ఆల్రెడీ. మనకి షోరూంలో అవైలబుల్ ఉంది రెడీగా డెలివరీకి, బ్లూ కలర్ మాత్రం ఇమీడియట్గా. దీని మీద కంపెనీ నుంచి ఆఫర్స్ ఉన్నాయి మనకి 20,000 వర్త్. దాంట్లో మనకి ఓక్లే గ్లాసెస్, ఇంజన్ ఆయిల్ వస్తుంది, మనకి ఇంజన్ వారంటీ, RSA ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తున్నాం మనం ఇక్కడ. ప్లస్ మీకు ప్రీ బుకింగ్ ఆప్షన్ కూడా ఉంది, 1 month వరకు టైం పడుతుంది మనకి. మీరు ఇమీడియట్గా డెలివరీ కావాలనుకుంటే మా ఈ కింద కాంటాక్ట్ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి, ఇమీడియట్గా మీకు డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాము. విన్నారు కదా, సో ఇలాంటి ఆఫర్స్ అయితే Yamaha షోరూమ్ వాళ్ళు అయితే ఇస్తున్నారు ఈ Yamaha R3 బైక్ పైన అయితే. సో ఎవరైతే బైక్ తీసుకుందాం అనుకుంటున్నారో ఈ ఆఫర్స్ అయితే మీకు మంచిగా యూజ్ అవుతాయి ఈ టైంలో అయితే. సో తీసుకోండి. మరి ఫీచర్స్ లేవు కదా ఈ బైక్ తీసుకోవచ్చా అంటే, సో ఫీచర్స్ గురించి పక్కన పెడితే, సో మీకు పర్ఫార్మెన్స్, రిలయబుల్ ఇంజన్ కావాలి, సర్వీస్ బాగుండాలనుకున్నప్పుడు, సో ఇంపోర్టెడ్ వెహికల్ అయినా ప్రైస్ ఎక్కువైనా పర్లేదు అనుకున్నప్పుడు మీరు ఈ బైక్ అయితే తీసుకోండి. లేదు పర్ఫార్మెన్స్ కావాలి, ఫీచర్స్ కావాలంటే బెటర్ మీరు ఇంకా వేరే బైక్స్ అయితే ఉన్నాయి సెగ్మెంట్లో, వీటి సైడ్ అయితే వెళ్ళండి. ఇంత పోయే వీడియో అయితే, ఈ వీడియో కానీ మీకు నచ్చినా, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసుకోండి, అండ్ దాంతోపాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్లనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేసి వాళ్ళని కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోమనండి. అండ్ వీడియోకి ఇచ్చిన టార్గెట్ని అయితే కంప్లీట్ చేయండి, కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. అట్లే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి, లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, సో వెళ్ళి ఫాలో అవుతావండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన మీ అందరికి థ్యాంక్స్. టేక్ కేర్, బై బాయ్.